అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షిన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో నెక్స్ట్ టూ డేస్లో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు, ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే. అండ్ ఎస్, లాస్ట్ వీక్ లైవ్ రీడింగ్కి సంబంధించి ఎవరైతే క్వశ్చన్స్ నేను మిస్ అయ్యానో, ఛానల్ మెంబర్స్ క్వశ్చన్స్, దానికి నేను ఆన్సర్స్ రేపు లేకపోతే బై దిస్ వీక్ ఎండ్ సండేకి అంతా ఇచ్చేస్తాను. ఓకే. సో చూద్దాం మరి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై collective need to know right now. What good news my collective is going to hear in the next coming 2 days. సో ఎప్పుడైతే మీరు ఈ రీడింగ్ని చూస్తున్నారో అప్పటి నుంచి 2 days కోసము మీ లైఫ్లో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు అని చెప్పేసి ఈ రీడింగ్ అనమాట. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి 7 of Pentacles చూపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ నైట్ ఆఫ్ స్వోర్డ్స్. ఓకే, కొంతమందికి చాలా స్ట్రాంగ్గా కమ్యూనికేషన్ చూపిస్తుంది. సో చాలా టైం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు ఏదో పర్టికులర్ కమ్యూనికేషన్కి సంబంధించి. కొంతమందికి అఫీషియల్లీ ఏదైనా ఆఫర్ లెటర్ లాంటిదో లేకపోతే ఇంటర్వ్యూకి సంబంధించి ఎలా జరిగిందని చెప్పి ఇలాంటి న్యూస్ అనమాట. ఓకే. సో అది కూడా వినే పాసిబిలిటీ ఉంది. ఇది మీరు తొందరలో రిసీవ్ చేసుకుంటారు. నెక్స్ట్ 2 daysలో మోస్ట్లీ ఇది రిసీవ్ చేసుకుంటారు అన్నట్లు మెసేజ్ అనమాట. సో 7 of Penticlesతో మీరు వెయిట్ చేశారు, చాలా హార్డ్ వర్క్ చేశారు, ఎఫర్ట్స్ పెట్టారు, మీ టైంని, ఎనర్జీని బాగా ఇన్వెస్ట్ చేశారు. సో ఇది ఇప్పుడు కాదు, చాలా టైం నుంచి కష్టపడిన తర్వాత వస్తున్న ఆన్సర్ అనమాట. సో కమ్యూనికేషన్ అఫీషియల్లీ ఏదైనా రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అన్నట్లు ఫస్ట్ మెసేజ్ ఇక్కడ. అండ్ కొంతమందికి ఏదైనా పర్సన్ నుంచి కూడా మెసేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మీరు ఈ మెసేజ్ కోసము చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు. సో కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకునే పాసిబిలిటీ అయితే ఉంది. సో దీనికి డివైన్ టైమింగ్ అన్నట్లు చూపిస్తుంది. సో ఇప్పటి వరకు మీరు దీనికి సంబంధించి ఏ విధమైన రిజల్ట్ చూడలేదు. ఒకవేళ చూసినా కూడా చాలా తక్కువ అనమాట. అంటే జస్ట్ అలా కొంచెం మాత్రమే రావడం, జస్ట్ ఎవరైనా కాల్ చేసేది అలా ఉంది అని అంటే జస్ట్ ఒక హాయ్ అని చెప్పేసి డిసపియర్ అయిపోవడం అలా అనమాట. అంటే మెసేజెస్ ఏమీ ముందుకు వెళ్ళకపోవడము. సో అలాంటి సిచ్యువేషన్ అనమాట. అండ్ ఈవెన్ ఇంటర్వ్యూస్కి, కెరియర్కి సంబంధించి అయినా సరే ఏదైనా న్యూస్ వచ్చినా సరే క్లియర్గా లేకపోవడము, ఇన్కంప్లీట్నెస్ అయితే ఉండడం అనమాట. సో అలాంటిది ఏదైనా ఉంది అని అంటే మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు అని అంటే దానికి సంబంధించి మీరు తొందరలో గ్రోత్, కాల్ రిసీవ్ చేసుకుంటారు. దీనికి సంబంధించి అవుట్కమ్ వస్తుంది మీకు అన్నట్లు ఫస్ట్ మెసేజ్. ఓకే. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఏదో దాంట్లో ఇన్వెస్ట్ కూడా చేశారు మనీ మీరు చాలా స్ట్రాంగ్గా. కొంతమందికి మీరు ఏదైనా ల్యాండ్కి సంబంధించో, హౌస్కి సంబంధించో ఏదో ఇన్వెస్ట్ చేశారు. బట్ దానికి ఎలాంటి ఫలితం లేదు. దానికి సంబంధించి గుడ్ న్యూస్ అనేది ఏమీ రాలేదు ఇప్పటి వరకు. కాబట్టి దీనికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే పాసిబిలిటీ ఉంది అన్నట్లు మెసేజ్ అనమాట. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే మీరు ఏదైనా ల్యాండ్ అమ్మాలి అని చెప్పేసో, హౌస్ అమ్మాలి అని చెప్పేసో, ప్లేస్ అమ్మాలి ఇలాంటిది ఉంటుంది, రైట్? సమ్ సార్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సంథింగ్, ల్యాండ్కి ఇలాంటి దానికి సంబంధించి. సో అలాంటిది ఏదైనా ఉంటే కూడా లైక్ ఎలాంటి న్యూస్ వినలేదు, మీరు ఎంతో ట్రై చేస్తున్నారు, ఏమీ జరగట్లేదు అని అంటే దానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ వినే పాసిబిలిటీ ఉంది అన్నట్టు చూపిస్తుంది. ఇది వచ్చేసి డివైన్ టైమింగ్ అనమాట. అంటే ఎంతో వెయిట్ చేశారు, రకరకాలుగా ట్రై చేయడం అనమాట. సో ప్రైస్ తగ్గించడము, ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళతో వెళ్ళి మాట్లాడడము, లేకపోతే లైక్ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవడము, ఇలా చాలా థింగ్స్ ట్రై చేశారు. సో ఎంతవరకు అని అంటే మీకు డౌట్ రావడము, ఎలా అంటే ఇది వర్క్ అవుతుందో లేదో అసలు, ఇంకా లైక్ ఇలానే లైక్ ఇది జరగదేమో అని చెప్పేసి క్వశ్చన్ మార్క్లోకి రావడం అనమాట. సో ఇప్పుడు ఏంటి అని అంటే దీనికి సంబంధించి మీకు ఆన్సర్ వస్తుంది అన్నట్లు మెసేజ్. సో ఈ గుడ్ న్యూస్ మీరు నెక్స్ట్ 2 daysలో మోస్ట్లీ రిసీవ్ చేసుకోబోతున్నారు. సో చూద్దాము ఇంకా ఎలాంటి గుడ్ న్యూస్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు నెక్స్ట్ 2 daysలో.
టూ ఆఫ్ వాన్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఎంప్రెస్. చాలా స్ట్రాంగ్గా అబండెన్స్ చూపిస్తుంది. మన మంత్లీ రీడింగే మీరు జూన్ కనుక చూస్తే చాలా పాజిటివ్ రీడింగ్, చాలా స్ట్రాంగ్గా మీరు ఈ జూన్ మంత్లో ఎంతో అబండెన్స్ని అట్రాక్ట్ చేయబోతున్నారు అన్నట్లు వచ్చింది, రైట్? సో అందుకనే ఇప్పుడు ఇవన్నీ స్టెప్స్ అనమాట దానికి సంబంధించి. సో అందుకని ఇక్కడ ఏంటి అని అంటే మీరు రిసీవ్ చేసుకుంటున్న గుడ్ న్యూస్ ఏంటి అని అంటే ఫస్ట్ ద ఎంప్రెస్తో అబండెన్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు. చాలా గ్రోత్ మనీ వైజ్గా మీ లైఫ్లో, లేకపోతే లవ్ రిలేషన్స్ వైజ్గా మంచి అబండెన్స్ రాబోతుంది, హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్లు కూడా మెసేజ్. సో ఈ హ్యాపీనెస్ని కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అండ్ కొంతమందికి ఏంటి అంటే ద ఎంప్రెస్ కాబట్టి లైక్ మీ కిడ్స్కి సంబంధించి ఏదైనా గుడ్ న్యూస్, ప్రెగ్నెన్సీ ఇలా అని చెప్పేసి ఏదైనా అనుకుంటున్నారంటే దానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ కొంతమందికి అలా కాకపోయినా ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంది, ఇప్పుడు మీకు కన్సీవ్ అవ్వాలంటే ఏదైనా డిస్టర్బెన్సెస్ నడుస్తుంది హెల్త్కి సంబంధించి అని అంటే కనుక ఆ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్కి సంబంధించి సొల్యూషన్ రావడము, సో దానికి సంబంధించి ట్రీట్మెంట్ లాంటిదో ఏదైనా లైక్ ఒక సొల్యూషన్ దొరికి ప్రొసీడ్ అవుతారనమాట. సో ఒక ఆన్సర్ వస్తుంది మీకు దీనికి సంబంధించి, సో అది కూడా చూపిస్తుంది. సో ఇది కూడా ఒక గుడ్ న్యూస్ మీరు తొందరలో వినబోతున్నారు. అది మీరు అవ్వచ్చు, లేకపోతే మీ పార్ట్నర్ కూడా అవ్వచ్చు అనమాట. లేదు స్పెసిఫిక్గా ఎవరైనా ఫెమినైన్ ఎనర్జీ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లో అని అంటే కనుక వాళ్ళకి సంబంధించి కూడా ఈ గుడ్ న్యూస్ అయ్యుండొచ్చు. ఇది మీరు నెక్స్ట్ 2 డేస్లో మోస్ట్లీ వినే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మెసేజ్. అండ్ కొంతమందికి 2 ఆఫ్ వాన్స్తో ట్రావెల్కి సంబంధించి ఏదో ప్లేస్కి వెళ్ళి వర్క్ చేయాలి, ఏదైనా లైక్ మంచి జాబ్, లైక్ మీ ప్యాషన్ని పర్సీవ్ చేయాలి, వేరే ప్లేస్కి వెళ్ళి పర్సీవ్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు. సో దానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ రాబోతుంది. డిస్టెన్స్ నుంచి జాబ్ ఆపర్చునిటీస్ రావడము, వేరే ప్లేస్లో లైక్ బిజినెస్ లాంటిది స్టార్ట్ చేయడము, గ్రోత్ అక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం అనమాట. సో మీ ఎదురు చూపు లైక్ చాలా టైం నుంచి ఎప్పుడు వస్తుంది ఏంటి అని ఎదురు చూస్తున్నారు. సో దానికి సంబంధించి కూడా ఈ ఎదురు చూపు కూడా ఎండ్ అయిపోతుంది. మీరు వేరే ప్లేస్కి వెళ్ళి వర్క్ చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ప్యాషన్, మీ ఇంప్రూవ్మెంట్, నేను ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏదైనా నేర్చుకోవాలి నా లైఫ్లో అని చెప్పేసి అనమాట. సో అలాంటిది ఏదైనా ఉంది, ఇప్పుడు వరకు ఏ ఐడియా క్లియర్గా లేదు, ఏం చేయాలి ఏంటి అని చెప్పి అనుకుంటుంటే కనుక దానికి సంబంధించి కూడా ఆన్సర్, అంటే మీరు దేని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఏది మీరు ప్యాషనేట్గా ఫీల్ అవుతారు, ఏది నేర్చుకుంటే మీకు లైఫ్లో బాగుంటుంది, సక్సెస్ని తీసుకుని వస్తుంది, ఈ విధంగా అనమాట. సో దీనికి సంబంధించి కూడా క్లారిటీ రాబోతుంది. సో ఒక పర్టికులర్ ఫీల్డ్, ఒక పర్టికులర్ ఏరియాలో ఇది నేను ఇంతవరకు ట్రై చేయాలనుకుంటుంది, నేను నేర్చుకోవాలనుకుంటుంది అని చెప్పేసి తెలుసుకోవడము. సో అది ఏంటి అంటే ఒక్కసారిగా మీ యాక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఏంటంటే మీకు ఒక పాజిటివ్ హోప్ తీసుకొని రావడం లైఫ్లో, ఓకే నేను ఇది తెచ్చుకోబోతున్నాను, నా లైఫ్లో ఇది జరగబోతుంది అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో కొంతమందికి లక్కీలీ అన్నీ జరిగే పాసిబిలిటీ ఉంది, కొంతమందికి మేబీ 1 or 2 థింగ్స్ కూడా జరిగే పాసిబిలిటీ ఉంది. ఓకే, ఓపెన్ మైండెడ్గా ఉండి రీడింగ్ని చూడండి. అండ్ ఎస్, జూన్ 8న టారో క్లాసెస్ నెక్స్ట్ బ్యాచ్, న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టారో కోర్స్ ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే స్క్రీన్ మీద చూపించే నంబర్కి వాట్సాప్ చేయండి. ఐ థింక్ చాలామంది కాల్స్ చేస్తున్నారు, కాల్స్ నేను తీసుకోను, మీరు వాట్సాప్ చేయండి, నేను మీకు కోర్స్కి సంబంధించి డీటెయిల్స్ పంపుతాను. ఓకే, సో చూద్దాం మరి ఇంకా ఎలాంటి గుడ్ న్యూస్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఫోర్ ఆఫ్ వాన్స్. చాలా వరకు ఇప్పటి వరకు మనకు మటీరియలిస్టిక్ లైక్ వరల్డ్లీ ప్లెజర్స్ గురించి, వరల్డ్లీ దాని గురించి చాలా వచ్చేసింది రీడింగ్లో, మెంటల్లీ ఎమోషనల్లీ దీనికంటే. ఓకే, సో చూద్దాము. ఇంకా నేను వేరే డెక్ నుంచి కూడా తీసుకుంటాను కార్డ్స్. న్యూ బిగినింగ్స్ వస్తుంది, చాలా స్ట్రాంగ్ సెలబ్రేషన్స్ రాబోతుంది మీ లైఫ్లో. ఓకే, నెక్స్ట్ 2 డేస్లో స్టెబిలిటీ, ప్రమోషన్స్ అని చెప్పేసి నెక్స్ట్ న్యూ బిగినింగ్స్, నెక్స్ట్ న్యూ ఆపర్చునిటీస్ తీసుకోవడము, ఇలాంటి గుడ్ న్యూస్ వస్తుంది. ఇంట్లో కొంతమందికి సెలబ్రేషన్స్, హౌస్ వార్మింగ్ ఫెస్టివల్, గృహప్రవేశం ఉంటుంది రైట్, గృహప్రవేశం లాంటిదో, బర్త్డే సెలబ్రేషన్స్, ఎక్కడైనా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడము, సో ఇలాంటివి చూపిస్తుంది. సో నెక్స్ట్ 2 డేస్లో సెలబ్రేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. చాలా స్ట్రాంగ్ స్టెబిలిటీ రాబోతుంది, మీరు హ్యాపీగా ఉండబోతున్నారు, మీ ఫ్రెండ్స్తోనో మీకు నచ్చిన వాళ్ళతోనో కలిసి సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది. అండ్ కొంతమందికి మీ లైక్ ప్రపోజల్,
ఏదైనా మ్యారేజ్కి సంబంధించో ఎంగేజ్మెంట్కి సంబంధించో ఇలాంటి దానికి అనమాట. సో ఇలాంటి దానికి సంబంధించి కూడా ప్రపోజల్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నట్లు కూడా చూపిస్తుంది. ఓకే, అందుకని ఇక్కడ 9 ఆఫ్ కప్స్తో ఇది విష్ ఫుల్ఫిల్మెంట్. చాలా టైం నుంచి ఇది ఎప్పుడు జరుగుతుంది, నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్న విష్ ఫుల్ఫిల్మెంట్. సో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఫుల్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, ఎమోషనలీ స్ట్రాంగ్గా ఫీల్ అవ్వబోతున్నారు. అంటే ఏదో ట్రెజర్ దొరికేసింది నాకు, నేను ఇంత టైం నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇదే నేను నా లైఫ్లో కోరుకుంది అని చెప్పేసి అనమాట. సో అలాంటి హ్యాపీనెస్ అయితే రాబోతుంది. కంప్లీట్లీ ఫుల్ హార్ట్ఫుల్గా ఇది ఫీల్ అయ్యే కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. ఇది ఎప్పటి నుంచో మీరు అడుగుతున్నది ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. సో కాబట్టి ఎస్, సెలబ్రేషన్స్ అనేది రాబోతుంది. ఈ డెక్ నుంచి తీసుకుందాము, చూద్దాము. మెంటల్ హెల్త్కి ఎమోషన్స్కి సంబంధించి ఏదైనా వస్తుందేమో. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ గుడ్ న్యూస్ my collective is going to receive in the next 2 days. What good news my collective is going to receive in the next 2 days. సో మీకు మీ పార్ట్నర్కి మధ్యలో కనెక్షన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఒకవేళ మిస్అండర్స్టాండింగ్స్ నడుస్తూ ఉంది, మీ రిలేషన్షిప్ అంతగా బాగోలేదు, రైట్ నౌ అండర్స్టాండింగ్ లేదు అని అంటే ఇప్పుడు ఇంప్రూవ్ అవ్వబోతుంది, కెమిస్ట్రీ బిల్డ్ అవ్వబోతుంది మీకు మీ పర్సన్కి మధ్యలో అన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి జస్ట్ మీరు కనెక్షన్లో ఎంటర్ అయ్యారు, న్యూ లవ్ అలాంటిది అని అంటే మీరు మీ పర్సన్ ఒకరినొకరు తెలుసుకోవడము, ఒకరొకరు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడము, ఇది జరిగే పాసిబిలిటీ కూడా ఉంది. అంటే ఇప్పుడు వరకు జస్ట్ లైక్ ఎలాంటి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోకుండా, లైక్ లవ్ అలా కాకుండా నార్మల్గా ఉన్నారు అని అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా మెసేజ్. ఓకే, సో లవింగ్ టైం మీరు స్పెండ్ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి సూన్ మెసేజ్ అయితే రిసీవ్ చేసుకుపోతున్నారని మనకు ఫస్ట్ వచ్చేసిన మెసేజ్ అది ఇవాళ రీడింగ్లో. సో సూన్, తొందరలో మెసేజ్ రాబోతుంది, మీకు కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకోబోతున్నారు. కొంతమందికి ఇది లవ్ మెసేజ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఇంకా 2 తీసుకుందాము. న్యూ డోర్స్ ఓపెనింగ్, చాలా ఫ్రెష్ రీడింగ్ ఇది వచ్చేసి యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే, న్యూ డోర్స్ ఓపెనింగ్ అంటే న్యూ బిగినింగ్స్ రాబోతున్నాయి, కొత్త కొత్త పార్ట్స్ మీకోసం ఓపెన్ అప్ అవుతున్నాయి. కెరియర్లో అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, మీ జస్ట్ లైఫ్లో ఏదైనా ప్యాషన్కి సంబంధించి అన్నా సరే దానికి సంబంధించి కూడా న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి మీకోసము. అంటే మీ పాత, అందుకనే జూన్ రీడింగ్ చూడలేదంటే ఒకసారి చూడండి. అందుకనే పాత లైఫ్లో మీరు ఏదైతే ఉందో మీ పాత ఓల్డ్ సిచ్యువేషన్స్ అవన్నీ ఎండ్ అయిపోయి ఒక ఫ్రెష్ న్యూ బిగినింగ్ అనమాట. ఇది కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. అంటే మీరు టోటల్ ఈ డిఫరెన్స్ని నోటీస్ చేయొచ్చు. నేను ఇలా ఉన్నాను లాస్ట్ మంత్ వరకు, ఇప్పుడు నేను టోటలీ చేంజ్ అయిపోయాను, డిఫరెంట్ ప్లేస్లో ఉన్నాను, చూడ్డానికి డిఫరెంట్గా ఉన్నాను, వేరే లైక్ కొత్త పీపుల్తో మాట్లాడుతున్నాను, ఇలా అనమాట. సో అందుకనే న్యూ డోర్స్ ఆర్ ఓపెనింగ్ ఫర్ యూ. కొత్త పాత్స్ ఓపెన్ అవుతున్నాయి, న్యూ ఆపర్చునిటీస్ రాబోతుంది. కంప్లీట్లీ యాక్చువల్లీ జూన్ మంత్ నుంచి మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది. ఓకే, పాజిటివ్ వేలో చేంజ్ అవ్వబోతుంది. నెక్స్ట్ ఇంకో మెసేజ్ తీసుకుందాము. రిలాక్స్ అండ్ లెట్ గో. సో ఏదైనా ఫియర్స్ ఉన్నా, ఏదైనా హెసిటేట్ చేస్తూ ఉన్నా, లైక్ ఏమైనా స్టెప్ తీసుకోలే లేదా అని చెప్పేసి డౌట్స్, కన్ఫ్యూజన్స్, ఇల్యూజన్స్, ఈ ఫియర్స్, ఇంకా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న ఇన్సెక్యూరిటీస్, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, ఇలాంటివన్నీ వస్తూ ఉంటే కనుక సర్ఫేస్ మీద ఇవన్నీ వదిలేసేయండి. రిలాక్స్ అయిపోయి లెట్ గో చేసేసేయండి, అంతే. ఆటోమేటిక్లీ యూనివర్స్ మీ లైక్ హ్యాండిల్ చేసేస్తుంది. మీరు నోటీస్ చేయండి, మీరు ఎంత టెన్షన్ తీసుకున్నా దానికి సొల్యూషన్ అనేది రాదు. కొన్నిసార్లు ఎండ్లో సొల్యూషన్ వస్తుందన్నమాట. సో మైండ్ ఏంటంటే వరీ అవుతూ ఉంటుంది, ఏమవుతుందో ఏంటో, ఏం జరుగుతుందో ఏంటో, నా లైఫ్ బాగుంటుందో బాగుండదో, మనీ వస్తుందో, జాబ్ వస్తుందో లేదో, ఇష్టమైన వాళ్ళు వస్తారో లేదో, ఏదో ఒక క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది అనమాట. సో ఏదైతే అది దాని మాటికి అది వదిలిపెట్టేసి మీరు ఎలా అంటే ఇట్స్ ఓకే, యూనివర్స్ విల్ టేక్ కేర్ అని చెప్పేసి బిలీవ్ చేసి రిలాక్స్ అయిపోండి. రిలాక్స్ అయిపోయి లెట్ గో చేసిన వెంటనే మీరు చూడండి ఎంత డిఫరెంట్గా లైఫ్ అనేది టర్న్ అవుతుందో.
చాలా చాలా ఇది ఒక కైండ్ ఆఫ్ మంత్ర యాక్చువల్ చెప్పాలంటే. మీరు నిజంగానే రిలాక్స్ అయిపోయి లెట్ గో చేసేసేయండి. లైఫ్ ఆటోమేటికలీ తన పని తను చూసుకుంటూ ఉంటుంది. జస్ట్ లైక్ ఎలా అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పిరిచువల్ అవేకనింగ్లో నేర్చుకుంటాము. లైక్ ఫ్లవర్ ఒక పువ్వు పుయ్యాలి అని అంటే అది ఫోర్స్ఫుల్గా పుయ్యదు. లైక్ నేను ఇవాళ ఈ కలర్లోకి చేంజ్ అవ్వాలి, నేను ఇవాళ ఇలా కనిపించాలి, బడ్ నుంచి బయటికి రావాలి, అదన్నీ ఊహించుకోదు. అది న్యాచురల్గా నేచర్ దాన్ని ఒక బడ్ నుంచి పువ్వులాగా చేస్తుంది. సో నేచర్ అనేది ఎప్పుడు తొందర పడదు, నేచర్ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తూ టెన్షన్స్ తీసుకుంటూ ఉండదు, ఆటోమేటిక్లీ జరుగుతుంది. సో సేమ్ వే అనమాట. పువ్వు ఎలా పూస్తుంది, టెన్షన్స్ లేకుండా ఆలోచించకుండా పూస్తుందో, ఈవెన్ రివర్స్ ఎలా ఫ్లో అవుతుందో, మౌంటైన్స్ ఎలా స్ట్రాంగ్గా నిలబడుకుందో, మొత్తం వరల్డ్ ఎలా అయితే నడుస్తుందో ఏ టెన్షన్ లేకుండా, సేమ్ ఎగ్జాక్ట్లీ మీ లైఫ్ కూడా అలానే వెళ్ళిపోతుంది ముందుకు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అందుకని రిలాక్స్ అయిపోయి లెట్ గో చేసేసేయండి, మిగతాదంతా యూనివర్స్ చూసుకుంటుంది అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో ఇవి చాలా చాలా బ్యూటిఫుల్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 2 డేస్లో మీరు రిసీవ్ చేసుకుంటుంది. బిలీవ్ చేసి నెగిటివ్ ఎనర్జీస్ని లెట్ గో చేసేసి ఈ బ్యూటిఫుల్ గుడ్ న్యూస్ని మీ లైఫ్లోకి మీరు మేనిఫెస్ట్ చేయండి. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. నేను మిమ్మల్ని మళ్ళీ ఇంకొక రీడింగ్తో కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.